వైసీపీపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ కాదు, కోడి కొత్త పార్టీ, గొడ్డలి పార్టీ అని మండిపడ్డారు. జగన్ కు మానసిక వ్యాధి ఉందన్నారు. అవకాశం ఇస్తే నాశనం చేయడం ఆయనకు అలవాటు అని అన్నారు. కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పమిడి ముక్కలతో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యల్ని సీఎం స్వయంగా తెలుసుకున్నారు. కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు చంద్రబాబు. ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్, మోటివేషన్, నెక్స్ట్ లెవెల్కి ఎట్టబోవాలి, నిరంతరం పని ఎక్కడ ఉంది అన్ని ఒకటి. నమస్కారం, బాగున్నారా? ఓకేమ్మా, గుడ్. నమస్కారం అందరికీ. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు. కోడికత్తి పార్టీ, గొడ్డలి, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ మా తమ్ముడు చెప్తున్నారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. తొలి రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజా వేదిక కడితే అక్కడనే అధికార యంత్రాంగానికి చెప్పి ప్రొక్లైన్స్ పెట్టి ఆ వేదికను కూల్చేశాడు. అంటే ఆ వేదిక కట్టడానికి 2 ఏళ్ళు, 1 సంవత్సరం పడుతుంది, కూల్చడానికి గంటే.